హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం 'తలంబ్రాలు పార్ట్ 6' మరి కథలోకి వెళ్తే, ఆ రోజు ఉదయం జూబ్లీ హిల్స్‌లోని అపార్ట్మెంట్‌లో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. రవి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. హరిణి ఒంటరిగా ఉంది. టేబుల్ మీద రవి సగం తాగి వదిలేసిన కాఫీ కప్ అలాగే ఉంది. సింక్ నిండా గిన్నెలు పేరుకుపోయి ఉన్నాయి. హరిణి సోఫాలో కూర్చుని టీవీ ఛానల్స్ మారుస్తుంది. ఏది ఆసక్తికరంగా అనిపించడం లేదు. మనసులో ఒక రకమైన శూన్యం. నేను కోరుకున్న స్వేచ్ఛ ఇదేనా? ఎవరు లేరు. మాట్లాడే దిక్కు లేదు. అత్తగారింట్లో అయితే ఈ సమయానికి పార్వతమ్మ గారు ఏదో ఒక పాత కథ చెబుతూ ఉండేవారు. అక్క పనిలో సాయం చేసేది. అత్తయ్య గారు సలహాలు ఇచ్చేవారు. ఇక్కడ ఈ గోడలు నన్ను వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి అని ఆమె అంతరాత్మ ఘోషిస్తుంది. కానీ ఆమె అహంకారం ఆ నిజం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. లేదు, నేను ఓడిపోకూడదు. నేనేదో ఒకటి సాధించి చూపించాలి. అప్పుడే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అని ఆమె తన్ను తాను సమర్థించుకుంది. అంతలో ఆ ఫోన్ మోగింది. కొత్త నెంబర్. హలో. హరిణి విసుగ్గా లిఫ్ట్ చేసింది. హలో, హరిణి గారేనా? అవతల వైపు నుండి ఒక స్త్రీ గొంతు చాలా మృదువుగా ఆప్యాయంగా ఉంది. అవును, నేనే. ఎవరు మీరు? నా పేరు స్వప్న అండి. మొన్న రిసెప్షన్ పార్టీలో కలిసాం, గుర్తుందా? మీరు ఈశ్వర్ గారి మరదలు కదా? హరణికి ఆనందం వేసింది. ఎవరైనా తన్ను గుర్తుపడితే చాలు ఆమె పొంగిపోతుంది. ఆ, అవును స్వప్న గారు, గుర్తుపట్టాను, చెప్పండి. ఏం లేదండి, ఆ రోజు పార్టీలో మీ పాట విన్నాను. మీ గొంతు చాలా బాగుంది. అసలు ప్రొఫెషనల్ సింగర్లా పాడారు. మా ఫ్రెండ్ ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన కొత్తగా ఒక ఆల్బమ్ చేస్తున్నారు. దానికి కొత్త గొంతు కావాలట. నాకు మీరే గుర్తొచ్చారు. మీకు ఆసక్తి ఉంటే ఒకసారి కలవండి అని స్వప్న తీపి కబర్ చెప్పింది. హరిణి ఎగిరి గంతేసింది. ఇది కదా తను కోరుకున్నది. తన అక్కలాగా ఇంట్లో కూర్చుని వంటలు చేయడం కాదు, తను ఒక స్టార్ అవ్వాలి. అప్పుడు ఈశ్వర్ బావగారు, రవి అందరూ ఆశ్చర్యపోతారు. నిజంగానా? నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎప్పుడు కలవాలి అని ఆత్రంగా అడిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బంజారా హిల్స్లోని మా స్టూడియోకి రండి. అడ్రస్ వాట్సాప్ చేస్తాను. కానీ ఒక చిన్న విషయం. ఇది ఆడిషన్ కాబట్టి మీరు ఒంటరిగా రావాలి. ఎవరిని తీసుకురావద్దు. ఎందుకని డైరెక్టర్ గారు డిస్టర్బెన్స్ ఇష్టపడరు అని కండిషన్ పెట్టింది స్వప్న. హరిణికి ఆ కండిషన్లో ఉన్న ప్రమాదం అర్థం కాలేదు. ఆమె కళ్ళ ముందు కేవలం మైక్, స్టేజు, చప్పట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తప్పకుండా వస్తాను అని చెప్పేసింది. ఫోన్ కట్ చేసిన తర్వాత హరిణి ఆనందంతో డ్యాన్స్ చేసింది. వెంటనే రవికి ఫోన్ చేయాలనుకుంది. కానీ ఆగిపోయింది. వద్దు, ఇప్పుడు చెబితే వద్దంటారు. సెలెక్ట్ అయ్యాక సర్ప్రైజ్ ఇద్దాం అని అనుకుంది. ఈశ్వర్ ఇల్లు. అమూల్య పూసగదిలో కూర్చుని ఉంది. ఆ మనస్సు ఎందుకో కీడు శంకిస్తుంది. ఉదయం నుండి కుడికన్ను అదిరిపోతుంది. గుండెలో ఏదో బరువుగా ఉంది. ఆమె కళ్ళు మూసుకుంటే హరిణి ముఖమే కనిపిస్తుంది. హరిణి ఎలా ఉందో? రవిగారు ఆఫీస్కి వెళ్తే తను ఒంటరిగా ఉంటుంది కదా, ఫోన్ చేద్దామా అని ఆలోచించింది. ఆమె తన ఫోన్ తీసుకుని హరిణి నెంబర్కి డయల్ చేసింది. హరిణి ఫోన్ బిజీగా ఉంది. స్వప్నతో మాట్లాడుతుంది. అమూల్య మళ్ళీ చేసింది. ఈసారి స్విచ్ ఆఫ్ వచ్చింది. అమూల్య కంగారు పెరిగింది. ఆమె నేరుగా ఈశ్వర్కి మెసేజ్ చేసింది. హరిణి ఫోన్ కలవటం లేదు, నాకు భయంగా ఉంది. రవి గారికి కాల్ చేసి కనుక్కోండి. ఈశ్వర్ వెంటనే రవికి కాల్ చేశాడు. రవి, హరిణి ఎలా ఉంది? బానే ఉంటుందన్నా, నేను ఆఫీస్లో ఉన్నాను. ఉదయం టిఫిన్ చేసి ఇచ్చింది. ఎందుకన్నా? అమూల్యకి ఏదో ఆందోళనగా ఉందట. ఆమె ఫోన్ కలవటం లేదట. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు అని చెప్పాడు ఈశ్వర్. అన్నా, వదిన గారికి హరిణి మీద ప్రేమ ఎక్కువై అనవసరంగా భయపడుతున్నారు. హరిణి ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? నేను మీటింగ్లో ఉన్నాను, సాయంత్రం వెళ్తాను అని రవి లైట్ తీసుకున్నాడు. కానీ అమూల్య మనసు కుదుటపడలేదు. ఆమె పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ, హరిణి ఆపదలో ఉంది అని అమూల్య ఆగి ఆగి చెప్పింది. పార్వతమ్మ అమూల్య తల నిమిరింది. రక్త సంబంధం తల్లి, ఆరవ ప్రాణం లాంటిది.
నీకు అలా అనిపిస్తే అది నిజమై ఉంటుంది. ఈశ్వర్ గారికి మళ్ళీ చెప్పు. అమూల్య ఈసారి ఆగలేదు. ఆమె నేరుగా డ్రైవర్ని పిలిచింది. కార్ తీయండి, జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి అని సైగ చేసింది. సుభద్రమ్మ అడిగింది, ఎక్కడికి అమ్ము ఈ ఎండలో? హరణ్ దగ్గరికి అని చెప్పి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12 గంటలు జూబ్లీ హిల్స్. హరణి ఆటోలో స్వప్న పంపిన లొకేషన్కి చేరుకుంది. అదొక పెద్ద బంగ్లా. బయట బోర్డు మీద స్టార్ రికార్డింగ్ స్టూడియో అని రాసి ఉంది. కానీ అది స్టూడియోలా లేదు, పాతకాలపు ఇల్లులా ఉంది. గేట్ దగ్గర వాచ్మెన్ లేడు, గేట్ తీసే ఉంది. హరణి లోపలికి వెళ్ళింది. హలో, ఎవరైనా ఉన్నారా? లోపల హాల్లో స్వప్న కూర్చుని ఉంది. ఆమెను చూడగానే హరణికి ప్రాణం లేచి వచ్చింది. రండి హరణి గారు, రండి, మీకోసం వెయిటింగ్ అని స్వప్న ఆహ్వానించింది. డైరెక్టర్ గారు ఎక్కడా అడిగింది హరణి. లోపల గదిలో ఉన్నారు, పదండి అని స్వప్న ఒక గది వైపు తీసుకెళ్ళింది. గద్దలుపులు తీయగానే హరణి షాక్ అయింది. అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, రికార్డింగ్ మైక్ లేదు. కేవలం ఒక సోఫా మధ్యలో టీపాయ్ మీద మందు సీసాలు ఉన్నాయి. సోఫాలో 3 వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు చూడ్డానికి మ్యూజిక్ డైరెక్టర్లా లేరు, రౌడీల్లా ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి జగపతి ప్రధాన అనుచరుడు రంగా. హరణికి అర్థమైపోయింది, ఇది స్టూడియో కాదు, ట్రాప్. తను మోసపోయింది. ఆమె వెనక్కి తిరిగింది. తలుపు దగ్గర స్వప్న నిలబడి ఉంది. ఆ ముఖంలో ఇప్పుడు నవ్వు లేదు, ఒక వంకర చూపు ఉంది. ఎక్కడికి హరణి గారు? పాట పాడకుండానే వెళ్తారా అని స్వప్న తలుపు గడియ పెట్టింది. హరణి వణికిపోయింది. ఎవరు మీరు? నన్నెందుకు ఇక్కడికి రప్పించారు? తలుపు తీయండి అని అరిచింది. రంగా లేచి నిలబడ్డాడు. సిగరెట్ పొగ వదులుతూ హరణి దగ్గరికి వచ్చాడు. అరవకు పాప, నీ గొంతు బాగుందని విన్నాం, కానీ ఇప్పుడు పాడవలసింది పాట కాదు. నీ బావగారికి ఫోన్ చేసి ఏడవాలి, అదే మాకు కావలసిన మ్యూజిక్ అన్నారు రంగా. నా బావగారా? ఈశ్వర్ గారా? మీరేంటి ఆ జగపతి మనసులా? హరణికి విషయం అర్థమైంది. భలే గుర్తుపట్టావు, మీ బావగారు మా బాస్ని జైల్లో పెట్టించాడు. దానికి బదులు తీర్చుకోవాలి కదా. నువ్విక్కడ ఉన్నావని తెలిస్తే ఈశ్వర్ పరిగెత్తుకుంటూ వస్తాడు, అప్పుడు వాడి పని అయిపోతుంది అని రంగా వివరించాడు. హరణికి తన మూర్ఖత్వం గుర్తొచ్చింది. అక్క మాట వినకుండా, భర్త మాట వినకుండా వేరు కాపురం పెట్టి ఇలా ఒంటరిగా వచ్చి శత్రువుల చేతిలో చిక్కుకుంది. నన్ను వదిలేయండి, మా బావగారు వస్తే మిమ్మల్ని చంపేస్తారు అని ధైర్యం తెచ్చుకుని అంది. వస్తాడుగా చూద్దాం అని రంగా హరణి ఫోన్ లాక్కున్నాడు. ఈశ్వర్ నెంబర్ డయల్ చేశాడు. ఈశ్వర్ ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాడు. ఫోన్ మోగింది. హరణి నెంబర్. హలో హరణి, చెప్పు, ఎక్కడున్నావు? ఈశ్వర్ అడిగాడు. హలో ఈశ్వర్ గారు, అవతల వైపు రంగా గొంతు. ఈశ్వర్ అలర్ట్ అయ్యాడు. ఎవరు నువ్వు? హరణి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నేనెవరో నీకు తెలుసు. నీ మర్దలు ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆమె క్షేమంగా కావాలంటే నువ్వొక్కడివే నేను చెప్పిన చోటికి రావాలి. పోలీసులకు చెబితే ఈ అమ్మాయి గొంతులోంచి పాట రాదు, ప్రాణం పోతుంది అని రంగా బెదిరించాడు. హరణి అరుపు వినిపించింది. బావా, వద్దు, రావద్దు, వీళ్ళు మోసగాళ్ళు. కాల్ కట్టయింది. ఈశ్వర్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మరోసారి జగపతి ప్లాన్ వేశాడు. ఈసారి టార్గెట్ హరణి. ఈశ్వర్ వెంటనే లేచాడు. రవికి కాల్ చేశాడు. రవి, అర్జెంటుగా బయలుదేరు, హరణ్ని కిడ్నాప్ చేశారు, లొకేషన్ ట్రేస్ చేస్తున్నాను. అదే సమయంలో అమూల్య కారు జూబ్లీ హిల్స్ ఫ్లాట్ దగ్గరకు వచ్చింది. అక్కడ తలుపు తాళం వేసి ఉంది. వాచ్మెన్ అడిగింది. అమ్మగారు ఆటోలో ఎక్కడికో వెళ్ళారు మేడం అని చెప్పాడు వాచ్మెన్. అమూల్యకు దిక్కు తోచలేదు. అప్పుడే ఈశ్వర్ నుండి కాల్ వచ్చింది. అమూల్య, నువ్వెక్కడున్నావు? జూబ్లీ హిల్స్. హరణ్ని జగపతి మనసులు కిడ్నాప్ చేశారు. బంజారా హిల్స్లోని ఒక పాత బంగ్లాలో దాచారు. నేను అటువైపు వెళ్తున్నాను, నువ్వు అక్కడే ఉండు, రవి వస్తాడు అని ఈశ్వర్ చెప్పాడు. కానీ అమూల్య ఆగుతుందా? తన చెల్లెల ఆపదలో ఉంటే ఇంట్లో కూర్చుంటుందా? ఆమె డ్రైవర్కి సైగ చేసింది. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్ బంగ్లా. హరణ్ని ఒక కుర్చీ కట్టేశారు. ఆమె ఏడుస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి,
మా అక్క వస్తే మిమ్మల్ని సులభంగా వదలదు అని భయపెట్టాలని చూసింది. రంగ నవ్వాడు. మీ అక్క ఆ మూగదా? దానికేం తెలిసే? అది వస్తే దాన్ని కూడా పక్కన కట్టేస్తాం. సరిగ్గా అప్పుడే గేటు దగ్గర ఓ కారు ఆగింది. అందులోంచి అమూల్య దిగింది. ఆమె కళ్ళలో భయం లేదు, ఒక రౌద్రం ఉంది. పార్వతమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆడ తలుచుకుంటే అపరకాలవుతుంది. అమూల్య వాచ్మెన్ని తోసుకుని లోపలికి వచ్చింది. ఆమె చేతిలో కారులోంచి తీసుకున్న జాక్ రాడ్ ఉంది. హాల్లో ఉన్న రౌడీలు ఆమెను చూసి నవ్వారు. ఏంటే, ఈమె కూడా వచ్చింది, రండి రండి అని ఎగతాళి చేశారు. అమూల్య ఒక్క క్షణం కూడా ఆగలేదు. ముందు వచ్చిన రౌడీ కాలి మీద రాడ్తో బలంగా కొట్టింది. వాడు అమ్మో అని కింద పడ్డాడు. శబ్దం విన్న రంగ గదిలోంచి బయటకొచ్చాడు. అమూల్యను చూసి షాక్ అయ్యాడు. నువ్వా, ఒంటరిగా వచ్చావా? సాహసమే అన్నాడు. అమూల్య సమాధానం చెప్పలేదు. ఆమె చూపు గది తలుపు మీద ఉంది. అక్కడ హరిణి ఉందన్న విషయం ఆమెకు తెలుసు. రంగ సైగ చేయగానే మరో ఇద్దరు రౌడీలు అమూల్య మీదకు వచ్చారు. అమూల్య భయపడలేదు. ఆమె తన ఆత్మరక్షణ విద్యను ఉపయోగించింది. ఒకడి కళ్ళల్లో కారం స్ప్రే చేసింది. ఇంకొకన్ని రాడుతో పొట్టలు పొడిచింది. హరిణి గది కిటికీలోంచి ఇదంతా చూస్తుంది. అక్క, తన మూగ అక్క తన కోసం ఇంత సాహసం చేస్తుందా? తన కళ్ళ ముందు జరుగుతున్నది నమ్మలేకపోతుంది. కానీ రంగ బలవంతుడు. వాడి వెనక నుండి వచ్చి అమూల్య జుట్టు పట్టుకుని లాగాడు. ఆమె చేతిలోని రాడి కింద పడింది. చాలా ఎగురుతున్నావు, నీ పని చెబుతా అని రంగ ఆమెను కొట్టబోయాడు. ఆగురా, సింహగర్జన లాంటి పిలుపు. ఈశ్వర్ వచ్చాడు. వెనక రవి కూడా ఉన్నాడు. ఈశ్వర్ని చూడగానే రంగ గుండె జారిపోయింది. ఈశ్వర్ ఒక తుఫాన్లా విరుచుకుపడ్డాడు. రంగను పట్టుకుని గోడకు విసిరి కొట్టాడు. రవి మిగిలిన రౌడీలను చూసుకున్నాడు. పోలీస్ సైరన్ వినిపించింది. స్వప్న వెనుక దారి గుండా పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ అమూల్య అడ్డు వెళ్ళింది. స్వప్న చెంప మీద ఒకటిచ్చింది అమూల్య. స్వప్న కింద పడింది. పోలీసులు వచ్చి అందరిని అరెస్ట్ చేశారు. రవి గత్తలుగులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. హరణికి కట్లు విప్పాడు. హరణి రవిని హత్తుకుని బోర్న ఏడ్చింది. సారీ రవి, సారీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా అహంకారం నన్ను ఇక్కడికి తెచ్చింది. అమూల్య లోపలికి వచ్చింది. జుట్టు చెరిగిపోయి అలసిపోయి ఉంది. హరణి అమూల్యను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించాక, నేను నిన్ను ఎంత మాట అన్నాను. దొంగ అన్నాను, శని అన్నాను. కానీ నువ్వే నా ప్రాణం కాపాడావు. నువ్వు దేవతవక్క అని హరణి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. అమూల్య హరణి లేపి గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఇన్నాళ్లకు తన చెల్లెలి మనసు మారింది. తన చెల్లెలు మళ్ళీ తన సొంతమైంది. ఇంటికి వెళ్దాం అంది అమూల్య. ఈశ్వర్ వాళ్ళిద్దరిని చూసి తృప్తిగా నవ్వాడు. అవును, ఇంటికి వెళ్దాం. ఈసారి విడిపోవడానికి కాదు, కలిసి ఉండడానికి అన్నాడు. అందరూ ఈశ్వర్ ఇంటికి బయలుదేరారు. కారులో వెళ్తుంటే హరిణి పార్వతమ్మ గురించి అడిగింది. అక్క, పార్వతమ్మ గారు ఎలా ఉన్నారు? నేను ఆవిడ మీద దొంగతనం నింద వేశాను. ఆవి నన్ను క్షమిస్తారా? అమూల్య నవ్వి హరిణి తల నిమిరింది. ఆమె అమ్మలాంటిది, అమ్మ క్షమించదా అని కళ్ళతో చెప్పింది. కారు గేట్ లోపలికి వెళ్ళింది. సుభద్రమ్మ, విశ్వనాథం గారు ఎదురు చూస్తున్నారు. హరిణి చూడగానే సుభద్రమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. హరిణి కారు దిగి నేరుగా వెళ్ళి సుభద్రమ్మ కాళ్ళ మీద పడింది. అత్తయ్య, బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడు ఈ గడప దాటి వెళ్ళను. నన్ను మీ కూతుర్లా చూసుకోండి. సుభద్రమ్మ ఆమెను లేపి హత్తుకుంది. వచ్చేసావుగా, అదే చాలు. పార్వతమ్మ గదిలోంచి బయటకొచ్చింది. హరిణి ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు జోడించింది. పార్వతమ్మ గారు, సారీ. పార్వతమ్మ నవ్వి, పోనీలే తల్లి, గతం గతహ. ఇప్పుడందరం ఒకే గూటి పక్షులం నా ఆశీర్వదించింది. ఆ రాత్రి ఆ ఇంట్లో మళ్ళీ పండగ వాతావరణం వచ్చింది. అందరూ కలిసి భోజనం చేశారు. హరిణి స్వయంగా అమూల్యకు వడ్డించింది. కానీ ఆనందంలో మధ్యలో ఈశ్వర్కి ఒక ఫోన్ వచ్చింది. జైల్ సూపరింటెండెంట్ నుండి. జగపతి జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండగా తప్పించుకున్నాడు.
ఈశ్వర్ చేతిలోని స్పూను కింద పడింది. డైనింగ్ టేబుల్ మీద పడిన స్టీల్ స్పూన్ శబ్దం ఆ నిశ్శబ్దంలో ఒక బాంబు పేలినట్టు వినిపించింది. అందరి చూపులు ఈశ్వర్ మీదే ఉన్నాయి. అతని ముఖం పాలిపోయి కళ్ళు నిప్పురవ్వల్లా మండుతున్నాయి. ఫోన్ ఇంకా చెవి దగ్గరే ఉంది. కానీ అవతల వైపు నుండి సూపరింటెండెంట్ చెబుతున్న మాటలు అతని మెదల్లో ప్రధ్వనిస్తున్నాయి. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఎవరి ఫోను? సుభద్రమ్మ గొంతులో భయం వణికింది. ఈశ్వర్ ఫోన్ కట్ చేసి టేబుల్ మీద పెట్టాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. జగపతి జైలు నుండి పారిపోయాడు అనొక్క ముక్కలు చెప్పాడు. ఆ మాట వినగానే హరణి చేతిలో నీళ్ల గ్లాసు కింద పడింది. గలగలమని గాజు ముక్కలు నేల మీద చిందరవందరంగా పడ్డాయి. హరణి గుండె ఆయనంత పనైంది. మొన్ననే తను కిడ్నాప్ చేయించిన రాక్షసుడు ఇప్పుడు జైలు గోడల బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడా? ఏంటిరా నువ్వు చెప్పేది? అంత సెక్యూరిటీ ఉంటుంది కదా, ఎలా పారిపోయాడు? విశ్వనాథం గారు ఆందోళనగా అడిగారు. ఆత్మహత్యాయత్నం చేశాడట నాన్న. కడుపు నొప్పి అని నాటకం ఆడితే ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా దారిలో వాడి మనుషులు పోలీసుల మీద దాడి చేసి తీసుకెళ్లారట. ఇది పక్కా ప్లాను, ఈశ్వర్ వివరించాడు. అమూల్య మౌనంగానే ఈశ్వర్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె చేతులు వణుకు ఉంది, కానీ కళ్ళల్లో ధైర్యం ఉంది. మనం ఎదుర్కొందాం అన్నట్టు చూసింది. ఇప్పుడు వాడి టార్గెట్ ఎవరు? మనమే కదా? రవి భయంగా అడిగాడు. ఈశ్వర్ లేచి నిలబడ్డాడు. అవును రవి, వాడు గాయపడిన పులి, పగతో రగిలిపోతుంటాడు. వాడికి పోయేదేమీ లేదు, అందుకే దేనికైనా తెగిస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్షణం నుండి ఈ ఇల్లు ఒక కోటలా మారాలి. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరు నిద్రపోలేదు. బయట గేట్ దగ్గర నలుగురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పహారా కాస్తున్నారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలన్నీ పనిచేస్తున్నాయో లేదో ఈశ్వర్ స్వయంగా చెక్ చేశాడు. కిటికీలు తలుపులు అన్నీ గట్టిగా మూసి ఉన్నాయి. హరణి రవి కింద గెస్ట్ రూమ్లో పార్వతమ్మతో పాటు పడుకున్నారు. హరణికి ఒంటరిగా పడుకోవాలంటే భయం వేసింది. మేడ మీద ఈశ్వర్ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. అతనిలో ఒక ఆఫీసర్ లక్షణాలు పూర్తిగా మేలుకున్నాయి. అమూల్య మంచం మీద కూర్చుని అతన్నే చూస్తుంది. ఈశ్వర్ అని చిన్నగా పిలిచింది. ఈశ్వర్ ఆగిపోయి ఆమె దగ్గరికి వచ్చాడు. నిద్ర రావటం లేదా అమూల్య? అమూల్య తల అడ్డంగా ఊపింది. ఆమె తన నోట్ ప్యాడ్ తీసుకుని రాసింది. మీ టెన్షన్ పడకండి, భయం మనల్ని బలహీనపరుస్తుంది. మనం కలిసి ఉంటే వాడేం చేయలేడు. ఈశ్వర్ ఒక నిట్టూర్పు విడిచి ఆమె పక్కన కూర్చున్నాడు. అమూల్య, నాకు నా ప్రాణం మీద భయం లేదు, కానీ నా కుటుంబం మీద, ముఖ్యంగా నీ మీద భయం ఉంది. జగపతికి తెలుసు నువ్వే నా బలహీనతని. మొన్న నువ్వు వాణ్ణి ఓడించావు. ఆ అవమానం వాణ్ణి దహించేస్తుంది. వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడేమో అని. ఈశ్వర్ మాట పూర్తి చేయలేకపోయాడు. అమూల్య ఈశ్వర్ పెదాల మీద వేలు పెట్టి ఆపింది. నేను బలహీనతను కాదు, బలం అని కష్టపడి పలికింది. ఈశ్వర్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న తెగువ చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. మాటలు రాని ఒక అమ్మాయిలో ఇంత మనోధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? బహుశా చిన్నప్పటి నుండి కష్టాలు పడ్డం వల్లేమో. ఈశ్వర్ ఆమెను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. అవునా అమూల్య, నువ్వు నా బలం. నీ ఈ మాట చాలు. నీ 100 మంది జగపతితో యుద్ధం చేయగలను అని అన్నాడు. అమూల్య ఈశ్వర్ గుండె మీద తల ఆనించి పడుకుంది. ఆ గుండె చెప్పుడు ఆమెకు లాలిపాట్లా వినిపించింది. కానీ ఆ రాత్రి ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు రాబోయే తుఫానుకు సంకేతంలా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఎవరి ముఖంలోనూ నవ్వు లేదు. సుభద్రమ్మ పూజ గదిలోనే గంటల తరబడి ఉంటుంది. ఈశ్వర్ రవి ఆఫీస్ వెళ్ళలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంట్లోని ల్యాప్టాప్లో పనిచేసుకున్నారు. హరిణి వంటింట్లో అమూల్యకు సాయం చేస్తుంది. అక్క, ఆ రోజు నేను స్వప్న మాటలు నమ్మి వెళ్లకుండా ఉంటే బాగుండేది. నా వల్లే జగపతి మనసులో మనల్ని టార్గెట్ చేశారు కదా అని హరిణి బాధపడింది. అమూల్య కూరగాయలు తరుగుతూ ఆగిపోయింది. హరిణి వైపు తిరిగి చేతులతో సైగ చేసింది. గతం గురించి ఆలోచించి లాభం లేదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండు. అంతలో పార్వతమ్మ వచ్చింది.
అమ్మాయిలు గేటు బయట ఎవరు పిలుస్తున్నారు. డెలివరీ బయట మీ పేరు చెప్పాడు. హరిణి ఉలిక్కిపడింది. నా పేరా? నేనేం ఆర్డర్ చేయలేదేం? ఈశ్వర్ హాల్లోంచి విన్నాడు. వెంటనే లేచి బయటకు వెళ్ళాడు. సెక్యూరిటీ గార్డు ఒక కొరియర్ ప్యాకెట్ పట్టుకొని నిలబడ్డాడు. సా, మేడం గారి పేరు మీద వచ్చింది. ఎవరో కుర్రాడు ఇచ్చి వెళ్ళాడు అన్నాడు గార్డు. ఈశ్వర్ ఆ ప్యాకెట్ తీసుకున్నాడు. దానిమీద టు హరిణి అని రాసి ఉంది. పంపిన వారి పేరు లేదు. ఈశ్వర్కి అనుమానం వచ్చింది. రవి అందర్నీ లోపలికి వెళ్ళమని చెప్పు అని చెప్పి ఆ ప్యాకెట్ని జాగ్రత్తగా గార్డెన్లోని ఓపెన్ ప్లేస్లో పెట్టాడు. పోలీస్ బాంబు స్క్వాడ్కి సమాచారం ఇచ్చాడు. కాసేపటికి పోలీసులు వచ్చారు. ఆ ప్యాకెట్ని స్కానర్తో చెక్ చేశారు. బాంబేం లేసా, జస్ట్ పేపర్స్ ఉన్నట్టున్నాయి అని అన్నారు. ఈశ్వర్ దాన్ని ఓపెన్ చేశాడు. అందులో ఒక ఫోటో ఆల్బమ్ ఉంది. మొదటి పేజీలో హరిణి రవి వేరే కాపురం పెట్టినప్పుడు గొడవ పడుతున్న ఫోటోలు. రెండో పేజీలో ఈశ్వర్ అమూల్య గుడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు. మూడో పేజీలో ఈశ్వర్ ఆఫీస్కి వెళ్తున్న ఫోటోలు. అంటే జగపతి మనసులు వీరిని ఎప్పటి నుండో గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు నీడల్లా వెంటే ఉన్నారు. చివరి పేజీలో ఒక లేఖ రాసి ఉంది. ఎర్రటి ఇంకుతో రాసి ఉంది. కుటుంబం అంతా కలిసారా? శుభం. కలిసి ఉంటే కలదు సుఖమంటారు. కానీ కలిసి చస్తే అది ఇంకా బాగుంటుంది కదా. ఈశ్వర్, ఈ కోటికి బీటలు వారే సమయం వచ్చింది. నీ భార్య మౌనం ఇకపై శాశ్వతం అవుతుంది. జే. ఈశ్వర్ ఆ లేఖ నలిపేశాడు. అమూల్య ఫోటోలు చూసి భయపడలేదు, ఆలోచనలో పడింది. వాళ్ళు ఫోటోలు తీశారంటే వాళ్ళు చాలా దగ్గరగా వచ్చారు. ఎక్కడి నుండి తీసి ఉంటారు? అమూల్య ఫోటోల యాంగిల్ని గమనించింది. అవి అన్నీ ఎత్తు నుండి తీసినట్టు ఉన్నాయి. అంటే ఎదురింటి అపార్ట్మెంట్ టెర్రస్ నుండి లేదా చెట్టు మీద నుండి. అమూల్య ఈశ్వర్ దగ్గరకు వచ్చి ఎదురింటి అపార్ట్మెంట్ వైపు చూపించింది. ఈశ్వర్కి అర్థమైంది. ఇన్స్పెక్టర్, నా బిల్డింగ్ టెర్రస్ని ఒకసారి చెక్ చేయండి. అక్కడి నుండి వాళ్ళు నిఘా పెట్టారు. పోలీసులు వెళ్ళి చెక్ చేశారు. అక్కడ కొన్ని సిగరెట్ మొక్కలు, బైనాకులర్ స్టాండ్ గుర్తులు దొరికాయి. కానీ మనసులు లేరు. వాళ్ళు మనల్ని వాచ్ చేస్తున్నారు సా. జగపతి సీట్లోనే ఉన్నాడు అని ఇన్స్పెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. ఆ సాయంత్రం ఇంట్లో కరెంటు పోయింది. ఇన్వర్టర్ ఆన్ అయింది కానీ ఏసీలు పనిచేయడం లేదు. వాతావరణం ఉక్కపోతగా ఉంది. అమూల్య బాల్కాన్లో నిలబడి ఉంది. కింద గార్డెన్లో సెక్యూరిటీ గార్డులు టార్చ్ లైట్లతో తిరుగుతున్నారు. సడన్గా గార్డెన్లోని పొదల మాటున ఏదో కదలిక. అమూల్య కళ్ళు చిన్నవి చేసి చూసింది. ఒక నల్ల పిల్లి పరిగెత్తింది. హమ్మయ్య, పిల్లి అనుకుంది. కాని మరుక్షణం ఆ పిల్లి వెనకాలే ఒక మనిషి నీడ పాకుతూ వెళ్ళడం గమనించింది. అతను సెక్యూరిటీ గార్డు కాదు. నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు. అమూల్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె అరవాలనుకుంది, దొంగ దొంగ అని. కాని గొంతు పెగల్లేదు. భయం ఆమె గొంతును మళ్ళీ నొక్కేసింది. ఆమె వెంటనే లోపలికి పరిగెత్తి ఈశ్వర్ని పిలవబోయింది. ఈశ్వర్ బాత్రూంలో ఉన్నాడు. అమూల్య ఫోన్ కోసం వెతికింది. అది కింద హాల్లో ఉంది. ఆమె మళ్ళీ బాల్కన్లోకి వచ్చింది. ఆ ఆగంతకుడు పైప్ పట్టుకుని మొదటి అంతస్తుకు ఎక్కుతున్నాడు. అది హరిణి పడుకునే గది కిటికీ వైపు. అమూల్యకేం చేయాలో తోచలేదు. సమయం లేదు. ఆమె వెంటనే పక్కనే ఉన్న ఒక పూలకండను తీసుకుంది. బలం కొద్దీ ఆ ఆగంతకుడి వైపు విసిరింది. ఆ కుండి సరిగ్గా వాడి చేతికి తగిలింది. అబ్బా అని అరుస్తూ వాడు కింద పడ్డాడు. ఆ శబ్దానికి సెక్యూరిటీ గార్డులు అలర్ట్ అయ్యారు. ఎవరది అంటూ పరిగెత్తుకు వచ్చారు. ఆ దొంగ వెంటనే లేచి ప్రహారీ గోడ దూకి పారిపోయాడు. గార్డులు వెంటపడ్డారు కానీ వాడు చీకట్లో కలిసిపోయాడు. ఈశ్వర్ బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. శబ్దాలు విని బాల్కన్లోకి వచ్చాడు. అమూల్య వణుకుతూ నిలబడి ఉంది. కింద పగిలిన పూలకుండి కనిపిస్తుంది. అమూల్య, ఏమైంది? అమూల్య కిందకి చూపించింది. సెక్యూరిటీ గార్డులు వచ్చారు. సా, ఎవరో గోడ దూకి వచ్చారు. మేడం గారు కుండి వేయటంతో కింద పడి పారిపోయాడు. లేకపోతే పైకి వచ్చేవాడే. ఈశ్వర్ షాక్ అయ్యాడు. మళ్ళీ కాపాడావు అమూల్య, నువ్వు నిజంగా గ్రేట్. కానీ అమూల్య మనసులో ఒకటే బాధ. తను అరవలేకపోయింది. అత్యవసర సమయంలో తన గొంతు తనకు
సహకరించలేదు. ఈశ్వర్ లేకపోతే, కుండి దొరక్కపోతే ఏమయ్యేది? ఆ రాత్రి అమూల్య నిర్ణయించుకుంది. తన స్పీచ్ థెరపీని ఇంకా సీరియస్గా తీసుకోవాలి. ఎలాగైనా గట్టిగా అరవటం నేర్చుకోవాలి. 2 రోజుల తర్వాత ఈశ్వర్కి ఒక ఆలోచన వచ్చింది. జగపతిని పట్టుకోవాలంటే డిఫెన్స్ ఒకటే సరిపోదు, అఫెన్స్ చేయాలి. రవి జగపతికి ఒక వీక్నెస్ ఉంది. అది వాడి డబ్బు, వాడి అక్రమ ఆస్తులు, బినామీ అకౌంట్లన్నీ వాడి ఆడిటర్ మూర్తి దగ్గర ఉంటాయి. మనం ఆ మూర్తిని టార్గెట్ చేస్తే జగపతి బయటకు వస్తాడు అన్నాడు ఈశ్వరం. కానీ మూర్తి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు కదన్నా. తెలుసుకోవాలి. మనకు తెలిసిన నెట్వర్క్ వాడాలి. ఈశ్వర్ తన స్నేహితుడు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అయిన కార్తిక్ని పిలిపించాడు. కార్తిక్ ఇంట్లోనే ఒక చిన్న కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాడు. జగపతి పాత కాంటాక్ట్స్, మూర్తి ఫోన్ కాల్స్ అన్నీ ట్రేస్ చేయడం మొదలుపెట్టాడు. అమూల్య, హరిణి, పార్వతమ్మ వీళ్ళందరూ ఈ ఆపరేషన్లో తమ వంతు సాయం చేస్తున్నారు. హరిణి అందరికీ కాఫీలు, స్నాక్స్ అందిస్తుంది. అమూల్య కార్తిక్ కావాల్సిన డేటా తీసి ఇస్తుంది. చివరకు కార్తిక్ ఒక క్లూ పట్టుకున్నాడు. ఈశ్వర్ మూర్తి ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయింది. సిటీ అవుట్స్కట్స్లోని ఒక పాత ఫామ్ హౌస్ దగ్గర ఉంది. అది జగపతి బినామీ ప్రాపర్టీనే. ఈశ్వర్ కళ్ళు మెరిశాయి. గుడ్, ఈసారి మనం పోలీసులను నమ్ముకోకూడదు. వాళ్ళలో కూడా జగపతికి ఇన్ఫార్మర్లు ఉన్నారు. మనమే వెళ్దాం. మనమా అంటే నేను నువ్వా అడిగారు రవి. కాదు, నేను నువ్వు, మన ప్రైవేట్ సెక్యూరిటీ టీము. అమూల్య, హరిణి ఇంట్లోనే ఉంటారు. ఈ ఇల్లు ఇప్పుడు అత్యంత సురక్షితం. బయటకు వస్తేనే ప్రమాదం అని ఈశ్వర్ ఆర్డర్ వేశాడు. అమూల్యకి ఇది నచ్చలేదు. ఈశ్వర్ ప్రమాదంలోకి వెళ్తూ ఉంటే తాను ఇంట్లో ఎలా ఉంటుంది? ఆమె ఈశ్వర్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంది. నేను వస్తాను అని సైగ చేసింది. వద్దా మూల్య, ప్లీజ్ అర్థం చేసుకో. ఇది ఫైటింగ్. అక్కడ తుపాకులు పేల్చవచ్చు. నువ్విక్కడ అమ్మ నాన్నలకు తోడుగా ఉండు అని బతిమాలాడి ఈశ్వర్. అమూల్య అయిష్టంగానే ఒప్పుకుంది. రాత్రి 10 గంటలు ఈశ్వర్, రవి, 4 సెక్యూరిటీ గార్డులు 2 కార్లలో బయలుదేరారు. ఇంట్లో స్త్రీలు మాత్రమే ఉన్నారు. హరిణి, అమూల్య హాల్లో కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్నారు. మనసు మాత్రం ఈశ్వర్ దగ్గరే ఉంది. సడన్గా కాలింగ్ బెల్ మోగింది. అందరూ లిక్కిపడ్డారు. ఈ సమయంలో ఎవరు? పార్వతమ్మ వెళ్ళి పీప్ హోల్లోంచి చూసింది. ఎవరో పోలీసు యూనిఫామ్లో ఉన్నారంది. అమూల్యకు అనుమానం వచ్చింది. ఈశ్వర్ పోలీసులను నమ్మొద్దన్నారు కదా, తలుపు తీయకండి అని సైగ చేసింది అమూల్య. బయట నుండి గొంతు వినిపించింది. మేడం, ఎస్ఐ ప్రకాష్ని. ఈశ్వర్ సార్ ఫోన్ చేశారు. ఇంటికి రక్షణగా ఉండమన్నారు. సుభద్రమ్మ అమూల్య వైపు చూసింది. ఈశ్వర్ పంపడట కదా, తీద్దామా? అమూల్య వెంటనే ఈశ్వర్కి ఫోన్ చేసింది. ఈశ్వర్, పోలీసులు వచ్చారు. మీరే పంపారా? అవతల వైపు ఈశ్వర్ అరిచాడు. లేదు అమూల్య, నేనెవరినీ పంపలేదు. తలుపు తీయకండి, అది ట్రాప్. కానీ అప్పటికే ఆలస్యమైంది. సుభద్రమ్మ అమాయకంగా తలుపు గడియ తీసింది. తలుపు బార్లా తెరుచుకుంది. పోలీసు యూనిఫామ్లో ఉన్న 4 వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. వాళ్ళు పోలీసులు కాదు, జగపతి గూండాలు. వాళ్ళ వెనక నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు జగపతి. ముఖం మీద గాయం మచ్చ ఇంకా పచ్చిగానే ఉంది. కళ్ళలో ద్వేషం రగిలిపోతుంది. హలో లేడీస్, భర్తలు వేటకు వెళ్లారు. ఇక్కడ సింహం గుహల్లోకి వచ్చింది అన్నాడు జగపతి నవ్వుతూ. సుభద్రం భయంతో వెనక్కి తగ్గింది. హరిణి అమ్మం వెనక దాక్కుంది. అమూల్య మాత్రం సోఫా దగ్గర నిలబడి ఉంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. కాల్ ఇంకా కనెక్ట్ అయ్యే ఉంది. ఈశ్వర్కి ఇదంతా వినిపిస్తుంది. జగపతి ఈశ్వర్ ఫోన్లో అరిచాడు. వాళ్ళనేమి చెయ్యకు, నేను వస్తున్నాను, నిన్ను చంపేస్తాను. జగపతి అమూల్య దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కున్నాడు. స్పీకర్ ఆన్ చేశాడు. రా ఈశ్వర్ రా, కన్ను వచ్చేసరికి ఇక నీ భార్య శవం కూడా ఉండదు. ఈరోజు నా పగ తీరాలి. ఈ అమూల్య గాయం చేసింది నా శరీరానికి కాదు, నహానికి. దానికి శిక్ష మరణం అని చెప్పి ఫోన్ని నేలకేసి కొట్టాడు. ఫోన్ ముక్కలైంది. ఇప్పుడు ఆ 4 ఆడవాళ్ళు ఆ రాక్షసుడి చేతిలో చిక్కున్నారు. అమూల్య చుట్టూ చూసింది. ఆయుధాలు ఏమీ లేవు, కేవలం మనోధైర్యం మాత్రమే ఉంది. జగపతి ఒక కత్తిని తీశాడు.
ఎవరితో మొదలు పెట్టాలి? ముసలిదానా, పిల్లదానా, లేక నా ఫేవరెట్ ఎనిమి అమూల్యనా అని కత్తిని తిప్పాడు. అమూల్య ముందుకు అడుగు వేసింది. ఆమె సుభద్రమ్మను, హరిణిని, పార్వతమ్మను తన వెనక్కు తోసింది. ఆమె రొమ్ము విరిచి నిలబడింది. నన్ను చంపు, వాళ్ళను వదిలే అని కళ్ళతోనే సవాల్ చేసింది. జగపతి నవ్వాడు. భలే త్యాగమా, సరే నీ కోరిక తీరుస్తాం అంటూ కత్తి ఎత్తాడు. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. చిమ్మ చీకటి. జగపతి మనసులు కంగారు పడ్డారు. ఎవర్రా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసింది? చీకట్లో అమూల్య కళ్ళు పిల్లి కళ్ళల్లా మెరిశాయి. ఆమెకి ఇల్లు అరచేతిలో గీతలా తెలుసు. ఎక్కడేముందో అన్నీ తెలుసు. ఆమె చీకట్లో పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుంది. శబ్దం చేయకుండా పక్కకు జరిగింది. జగపతి టార్చ్ ఆన్ చేసేలోపే దడాల్మని ఒక శబ్దం. ఒక రౌడీ కింద పడ్డాడు. అమూల్య చీకటిని ఆయుధంగా మార్చుకుంది. మౌనం ఆమెకు బలం. శబ్దం చేయకుండా కదలడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఒరేయ్, టార్చులు వేయండ్రా! జగపతి అరిచాడు. కాంతి వచ్చేసరికి అమూల్య అక్కడ లేదు. హరిణి, సుభద్రమ్మ కూడా మాయం. అమూల్య వాళ్ళను వంటగదిలో ఉన్న స్టోర్ రూంలోకి తోసి బయట గడియ పెట్టింది. ఇప్పుడు వాళ్ళు సేఫ్. తను ఒక్కతే హాల్లో ఉంది. జగపతికి మతిపోయింది. ఒక్క ఆడది మనల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వెతకండ్రా! అమూల్య సోఫా వెనుక దాక్కుంది. ఆమె చేతిలో ఇప్పుడు వంటింట్లోంచి తెచ్చిన కత్తిపీట ఉంది. ఆ విశాలమైన ఇల్లు ఇప్పుడు ఒక భయంకరమైన అడవిలా మారింది. బయట వీస్తున్న గాలి కిటికీ రెక్కలను టపాటపామని కొడుతుంది. ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో గుండెల్ని పిండేస్తుంది. హాల్లో సోఫా వెనుక నక్కిన అమూల్య తన ఊపిరి శబ్దం కూడా బయటకు రాకుండా బిగపట్టింది. ఆమె చేతిలో కూరగాయలు తరిగే పెద్ద కత్తిపీట ఉంది. అది ఆమె ఆయుధం కాదు, ఆత్మరక్షణ కవచం. స్టోర్ రూమ్ లోపల సుభద్రమ్మ, హరిణి, పార్వతమ్మ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. సుభద్రమ్మ హరిణి నోరు మూసింది. ఎక్కడ భయంతో అరుస్తుందో అని. పార్వతమ్మ కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంది. అమ్మోరు తల్లి, నా బిడ్డ అమూల్యను నువ్వే కాపాడు అని వేడుకుంటుంది. హాల్లో జగపతి టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతున్నాడు. వెలుతురు స్తంభం అటు ఇటు కదులుతుంది. అమూల్య! జగపతి గొంతులో రాక్షసత్వం ధ్వనిస్తుంది. దాగుడు మూతలు చాలు, బయటకు రామ్. నువ్వెంతసేపు దాక్కున్నా చివరికి దొరకాల్సిందే. ఈశ్వర్ వచ్చేలోపు నా పని అయిపోవాలి. వాడి అడుగుల శబ్దం సోఫా దగ్గరకు వస్తుంది. అమూల్య గుండె డప్పు కొట్టుకుంటుంది. కానీ ఆమెకు తెలుసు, తను దొరికిపోతే లోపల ఉన్న కుటుంబం బలి అవుతుంది. వాళ్ళని కాపాడమే తన లక్ష్యం. ఆమె నెమ్మదిగా సోఫా కింద నుండి ఒక గాజు గ్లాసును తీసుకుంది. దాన్ని హాల్కి ఆనుకొని ఉన్న డైనింగ్ ఏరియా వైపు బలంగా విసిరింది. టాప్ మని గ్లాసు పగిలిన శబ్దం. జగపతి వాడిద్దరు మనుషులు వెంటనే అటువైపు తిరిగారు. ఒరేయ్, అక్కడ ఉంది, వెళ్ళండ్రా! జగపతి అరిచాడు. రౌడీలు అటు పరిగెత్తారు. అదే అదనుగా అమూల్య సోఫా వెనుక నుండి లేచి మెట్ల కింద ఉన్న చీకటి ప్రదేశంలోకి జారుకుంది. ఆమె కదలిక పిల్లిలా నిశ్శబ్దంగా ఉంది. డైనింగ్ ఏరియాలో ఎవ్వరు లేరు. కేవలం పగిలిన గాజు ముక్కలు మాత్రమే ఉన్నాయి. బాస్, ఇక్కడెవరు లేరు. గ్లాస్ పగిలింది అంతే, ఒక రౌడీ అరిచాడు. జగపతికి మతిపోయింది. ఒసై, మాతో ఆటలాడుకుంటున్నావా? ఉండు, నీ పని చెబుతాం. వాడి జేబులోంచి లెటర్ తీశాడు. పక్కనే ఉన్న కటన్ల వైపు నడిచాడు. నువ్వు బయటకు రాకపోతే ఈ ఇల్లు తగలబెడతాను. అప్పుడు ఆ వేడికి మీరందరూ బయటకు రావాల్సింది అని బెదిరించాడు. అమూల్య ఉలిక్కిపడింది. వాడు నిజంగానే ఇల్లు తగలబెడితే స్టోర్ రూంలో ఉన్న వాళ్ళు ఊపిరాడకు చనిపోతారు. ఇక దాక్కోవటం కుదరదు. తను బయటకు రావాలి. వాడి దృష్టిని తన వైపు తిప్పుకోవాలి. అమూల్య మెట్ల కింద నుండి బయటకు వచ్చింది. టార్చ్ లైట్ వెలుతురులో ఆమె రూపం మెరిసింది. జుట్టు విరబోసుకుని చేతిలో కత్తిపీటతో ఆమె సాక్షాత్తు భద్రకాళ్ళలా ఉంది. జగపతి! అమూల్య గొంతులోంచి వచ్చిన ఆ పిలుపు ఒక సింహ గర్జనలా ఆ హాల్ ప్రధ్వనించింది. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న గొంతు అవసరం వచ్చినప్పుడు ఇంత గట్టిగా అరుస్తుందని ఎవరూ ఊహించలేదు. జగపతి షాక్ అయ్యాడు. వాడు లైటర్ కింద పడేశాడు. టార్చ్ లైట్ ఆ ముఖం మీద వేశాడు. వచ్చావా? బేష్!
ఆ అరుపు చూస్తుంటే భయమేస్తుంది సుమి. కాన్ను వాడదానివి, నీ మగవాణ్ణి, నీ బలం నా ముందు ఎంత అంటూ వాడు కత్తి తీసుకుని ఆమె వైపు నడిచాడు. అమూల్య వెనక్కి తగ్గలేదు. ఆమె తన చేతిలోని కత్తిపీటను గట్టిగా పట్టుకుంది. ఒరేయ్, పట్టుకొండ్రా దాన్ని! జగపతి ఆర్డర్ వేశాడు. ఇద్దరు రౌడీలు అమూల్య మీదకి వచ్చారు. అమూల్య ఒక రౌడీ కళ్ళలోకి టార్చ్ లైట్ వేసింది. వాడి కళ్ళు మూసుకునే లోపే కాలి మడతతో వాడి మోకాలి చిప్ప మీద బలంగా తన్నింది. వాడు కుప్పగులాడు. రెండోవాడు వెనక నుండి పట్టుకుపోయాడు. అమూల్య వంగి తప్పించుకొని వాడి పొట్టలు మోచేత్తో పొడిచింది. ఈశ్వర్ నేర్పిన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, ప్రాణభయంతో వచ్చిన ఆక్రోశం ఆమెను శక్తివంతురాలను చేశాయి. కానీ జగపతి సామాన్యుడు కాదు. వాడి గందరగోళంలో వెనక నుండి వచ్చి అమూల్య జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. అమ్మో! అమూల్య బాధతో అరిచింది. వాడు ఆమెను గోడకు విసిరి కొట్టాడు. అమూల్య తన గొంతుకు తగిలింది. కళ్ళు బయర్లు కమ్మాయి. చేతిలో కత్తి జారిపోయింది. జగపతి ఆమె గొంతు పట్టుకుని గాల్లోకి లేపాడు. చాలా ఎగిరావు, ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉండు అని వాడి కత్తిని ఆమె గుండెల్లోకి దించడానికి ఎత్తాడు. అమూల్య ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంది. కళ్ళు మూసుకపోతున్నాయి. ఆఖరి ప్రయత్నంగా ఆమె తన గొంతులోని సర్వశక్తులు కూడదీసుకుని ఈశ్వర్ అని ఆకాశం బదలయ్యేలా అరిచింది. ఆ పిలుపు ఆ అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతమంతా వినిపించింది. గేటు బయట ఈశ్వర్ కార్ టైర్లు రోడ్డును రాసుకుంటూ వచ్చి ఆగింది. గేట్ లాక్ చేసి ఉంది. ఈశ్వర్ ఇంజనీర్ ఆపలేదు. గేర్ మార్చాడు. యాక్సిలేటర్ తొక్కాడు. దడార్మని కారు గేట్ను ఢీకొట్టింది. ఇనుప గేటు వంగిపోయి తెరుచుకుంది. కారు నేరుగా పోర్టికోలోకి దూసుకెళ్ళింది. కారు ఆక్కముందే ఈశ్వర్ దిగాడు. అతని చేతిలో రవి ఇచ్చిన రివాల్వర్ ఉంది. లోపల అమూల్య అరుపు వినిపించింది. ఈశ్వర్ గుండె మండిపోయింది. అతను తలుపు బద్దలు కొట్టవలసిన అవసరం లేదు. అప్పటికే అవి తెరిచి ఉన్నాయి. హాల్లోకి అడుగు పెట్టాడు ఈశ్వర్. అక్కడ దృశ్యం చూసి అతని రక్తం మరిగిపోయింది. జగపతి అమూల్య గొంతు నులిమేస్తున్నాడు. జగపతి! ఈశ్వర్ అరుపుకు జగపతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఈశ్వర్ చేతిలోని గన్ పేలింది. టాప్! బుల్లెట్ జగపతి చేతికి తగిలింది. వాడి చేతిలోని కత్తిని వదిలేశాడు. అమూల్యను కింద పడేశాడు. ఈశ్వర్ వచ్చావా? జగపతి బాధతో అరుస్తూ ఎడమ చేత్తో అమూల్యను డాలుగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అమూల్య ఇప్పుడు సామాన్య స్త్రీ కాదు. ఆమె జగపతి గాయపడిన చేతిని గట్టిగా కొరికింది. అమ్మా! అని జగపతి అరుస్తూ ఆమెను వదిలేశాడు. అమూల్య పక్క దొర్లింది. ఇప్పుడు ఈశ్వర్కి జగపతికి మధ్య అడ్డు లేదు. ఈశ్వర్ గన్ పక్కన పడేశాడు. వాణ్ణి కాల్చంపడం కంటే చేతులతో చంపాలనే కసి అతనికి ఉంది. సింహంలా దూకాడు ఈశ్వర్. జగపతిని కింద పడేసి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ప్రతి దెబ్బలోనూ తన భార్యను కుటుంబాన్ని భయపెట్టిన ఆక్రోశం ఉంది. నా భార్య జోలికి వస్తావా? నా ఇంటిని టార్గెట్ చేస్తావా అంటే ఈశ్వర్ విచక్షణారహితంగా కొట్టాడు. జగపతి ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. కానీ ఈశ్వర్ ఆవేశం ముందు నిలవలేకపోయాడు. వాడి ముఖం రక్తసిక్తమైంది. మిగిలిన రౌడీలు ఈశ్వర్ మీదకు రాబోయారు. అంతలో రవి సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులు లోపలికి వచ్చారు. రౌడీలను చుట్టుముట్టారు. ఈశ్వర్ సార్, వదిలేయండి, వాడు చచ్చిపోతాడు అని ఎస్ఐ ప్రకాష్ వచ్చి ఈశ్వర్ని పట్టుకొని లాగాడు. ఈశ్వర్ ఆయాసపడుతూ లేచాడు. అతని చొక్కా చిరిగిపోయింది. చేతులకు రక్తం అంటుకుంది. జగపతి స్పృహ కోల్పోయి నేల మీద పడి ఉన్నాడు. ఈశ్వర్ చూపులు వెంటనే అమూల్య వైపు మళ్ళాయి. అమూల్య గోడకు జారిగిలబడి కూర్చుని ఉంది. ఆమె మెడ మీద జగపతి చేతి గుర్తులు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. నుదుటి నుండి రక్తం కారుతుంది. అమూల్య! ఈశ్వర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను ఒళ్ళోకి తీసుకున్నాడు. అమూల్య కళ్ళు తెరువు, నేను వచ్చేశాను, అంతా అయిపోయింది అని ఆమె చెంపలు తట్టాడు. అమూల్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఈశ్వర్ని చూడగానే ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె వణుకుతున్న చేతిని ఈశ్వర్ బుగ్గ మీద పెట్టింది. మీరు వచ్చారు అని గుసగుసలాడింది. వచ్చాను అమూల్య,
నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఈశ్వర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రవి స్టోర్ రూమ్ తలుపులు తీశాడు. సుభద్రమ్మ, హరిణి, పార్వతమ్మ బయటకొచ్చారు. హాల్లో పరిస్థితి చూసి సుభద్రమ్మ అయ్యో అని అరిచింది. అమూల్యని ఈశ్వర్ ఒళ్ళో రక్త గాయాలతో చూసి హరిణి బోర్న ఏడ్చింది. అక్క అని హరిణి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్ము ఏమైంది తల్లి అని సుభద్రమ్మ అమూల్య కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చింది. అమూల్య అందరినీ చూసి నేను బానే ఉన్నాను అని సైగ చేసింది. పోలీసులు జగపతిని వారి రౌడీలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎస్ఐ ప్రకాష్ ఈశ్వర్ దగ్గరికి వచ్చాడు. సార్, ఈసారి వారు తప్పించుకోలేడు. ఎన్కౌంటర్ చేసేంత నేరాలు చేశాడు. వాడి చాప్టర్ క్లోజు, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాడు. ఆసుపత్రిలో డాక్టర్ల అమూల్యకు చికిత్స చేశారు. తలకు చిన్న దెబ్బ తగిలింది. మెడ మీద గాయాలు ఉన్నాయి, కానీ ప్రాణాపాయం లేదు. ఆమె చాలా స్ట్రాంగ్ ఈశ్వర్. ఆ షాక్లో కూడా అంతలా పోరాడడం మామూలు విషయం కాదు. అయితే గొంతు మీద ఒత్తిడి పడ్డం వల్ల కొన్ని రోజులు మాట్లాడడం కష్టంగా ఉండొచ్చు. రెస్ట్ ఇస్తే సెట్ అవుతుంది అని డాక్టర్ చెప్పాడు. ఈశ్వర్ అమూల్య రూమ్లోకి వెళ్ళాడు. ఆ మంచం మీద పడుకుని ఉంది. సెలెన్ ఎక్కుతుంది. ఈశ్వర్ ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమూల్య కళ్ళు తెరిచింది. ఈశ్వర్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, సారీ అమూల్య, నిన్ను కాపాడడానికి లేట్ అయ్యాను అని అన్నాడు. అమూల్య అతని చేతిని గట్టిగా పట్టుకుంది. నోట్ ప్యాడ్ తీసుకొని రాసింది. లేట్ అవ్వలేదు, సరైన సమయానికి వచ్చారు. అయినా నేను మిమ్మల్ని పిలిచాను కదా, నా పిలుపు మీకు వినిపించలేదా? ఈశ్వర్ నవ్వాడు. కళ్ళల్లో నీరు తిరుగుతుండగా నవ్వాడు. వినిపించింది అమూల్య, నా గుండెలో వినిపించింది. అందుకే రెక్కలు కట్టుకుని వాలాను. అంతలో సుభద్రమ్మ, విశ్వనాథం గారు, హరిణి, రవి అందరూ వచ్చారు. సుభద్రమ్మ అమూల్యను చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నా కోడలు కాదు, నా ఇంటిని కాపాడిన దేవత అని మురిసిపోయింది. హరిణి అమూల్య చేతిని పట్టుకుని, అక్క, నువ్వు లేకపోతే ఈరోజు మేమందరం చచ్చిపోయేవాళ్ళం. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు అని ఏడ్చింది. అమూల్య హరిణి తల నిమిరి, పిచ్చిదానా, అక్క చెల్లెల మధ్య రుణాలు ఉంటాయా అని కళ్ళతో చెప్పింది. 2 రోజుల తర్వాత అమూల్య ఇంటికి వచ్చింది. ఈసారి ఇల్లు ప్రశాంతంగా ఉంది. జగపతి అనే పీడ విరగడైపోయింది. సాయంత్రం వేళ అందరూ హాల్లో కూర్చున్నారు. అమూల్య సోఫాలో విశ్రాంతి తీసుకుంటుంది. పార్వతమ్మ ఆమెకు పాలిస్తుంది. అన్నట్టు అమూల్య, డాక్టర్ గారు ఓ గుడ్ న్యూస్ చెప్పారు అన్నాడు ఈశ్వర్. అందరూ ఆసక్తిగా చూశారు. ఆ రోజు అమూల్య భయంతో గట్టిగా అరవటం వల్ల ఆమె స్వరపోటికలో కండరాలు పూర్తిగా తెరుచుకున్నాయట. అంటే ఆ మెంటల్ బ్లాక్ అనేది పోయింది. ఇకపై ఆమె రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే సాధారణ మనిషిలాగే అనర్గళంగా మాట్లాడగలదు అని చెప్పాడు ఈశ్వర్. ఈ వార్త విని ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. నిజంగానా బావా? అంటే అక్క నాతో గొడవ పడుతుందా, నన్ను తిడుతుందా అని హరిణి సంతోషంగా అడిగింది. అవును హరిణి, నిన్ను తిట్టడానికే ఆమె గొంతు పెంచుకుంటుంది అని రవి జోక్ చేశాడు. అందరు నవ్వారు. అమూల్యకు నవ్వింది. ఆ మనసులో ఇప్పుడు మాటలు పొంగి పొర్లుతున్నాయి. త్వరలోనే ఇంటి గోళ్ళన్నీ తన మాటలతో నిండిపోవాలి. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. శత్రులు పోయారు, మాటలు వచ్చాయి. కానీ జీవితం అంటేనే కొత్త సవాళ్లు కదా. ఈశ్వర్ బిజినెస్లో నష్టాలు రావటం మొదలయ్యాయి. జగవత్ చేసిన కుట్రల వల్ల కంపెనీ షేర్లు పడిపోయాయి. ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్తున్నారు. ఈశ్వర్ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాస్తున్నాడు. అమూల్యకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? సంక్షోభంలో ఉన్న భర్తని ఇంటిని నిలబెట్టడానికి అమూల్య ఎలాంటి పాత్రను పోషిస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.